ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. టీఆర్సీ అమలు కోరుతూ కాకినాడలో పెన్షనర్స్ ధర్నా. పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్. పెద్దాపురంలో అంతర్జిల్లా దొంగ అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి. డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా. శాకంబరిగా పెద్దాపురం మరణం అమ్మవారు భక్తులకు దర్శనం. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా పెన్షనర్ సంఘం గౌరవ సలహాదారులు ఆచంటి రామారాయుడు, రాష్ట్ర సెక్రటరీ జగదీశ్వరరావులు మాట్లాడుతూ పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పే కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు పాము శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి శశికుమార్, నాయకులు పసుపులేటి శ్రీనివాస్, పేపకాయల వెంకటకృష్ణ, మూర్తిబాబు, కాద వెంకటరమణ, ఏ శ్రీనివాసరావు, మొండి రవికుమార్, పేర్రాజు, శివకుమార్, నగేష్, సత్యరాజు, పాల్, చంద్రరావు, ప్రదీప్, ఎం శ్రీనివాస్, అప్పారావు, నారాయణరావు, పిల్లి నాగరాజు, ఏ భారతీదేవి, కమలాదేవి, నల్లా ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల యొక్క సమస్య పెరుగుతాయే తప్ప తగ్గవు. పెన్షనర్లు 2 భాగాలుగా చేసి పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లుగా విభజించి కొత్త పెన్షనర్లకు మాత్రమే ఏదైతే భవిష్యత్తులో పిఆర్సీలు బెనిఫిట్స్ వస్తాయో అవి కొత్త వాళ్ళకి మాత్రమే ఇస్తాం, పాత వాళ్ళకి కావాలంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు కావాలని ఆ అమెండ్మెంట్స్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా, దాన్ని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా ఉద్యోగులకి పెన్షనర్లకి కూడా మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినటువంటి డిఆర్ బకాయిలు, అట్లాగే పిఆర్సీ బకాయిలు దాదాపు ఒక్కో ఉద్యోగి పెన్షనర్ కి 3 లక్షల వరకు బాకీ ఉంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రోజులోనే డిమాండ్ రిలీజ్ చేయమని మేము అడగడం లేదు. ఫేజ్డ్ మేనర్ లో మీరు రోడ్ మ్యాప్ రిలీజ్ చేయండి అని మేము జిల్లా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించవలసిందిగా ఈ ధర్నా శిబిరం, కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నిర్వహించే ఈ ధర్నా కార్యక్రమానికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెన్షనర్ల వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ అనేక ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు అమలు జరపలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పిఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటించాలి. ఇది కాకుండా పెన్షన్ లో కమ్యుటేషన్
రికవరీ 12 ఏళ్ళని 11 ఏళ్ళకి తగ్గించాలని చెప్పి 15 ఏళ్ళని 11 ఏళ్ళకి తగ్గించాలనే డిమాండ్ ఉన్నది. ఇటువంటి పెండింగ్ డిమాండ్ల మీద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిశీలించకపోతే భవిష్యత్ పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తెలిపారు. కాకినాడ జిల్లా గౌరవ పోలీస్ సూపరింటెండెంట్ గరికపాటి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఇంటి దొంగతనాలపై నిఘా పెట్టి ప్రజల ఆస్తి రక్షణకు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి శ్రీహరిరాజు పర్యవేక్షణలో సామర్లకోట సిఐ ఏ కృష్ణ భగవాన్, పెద్దాపురం క్రైమ్ సిఐ అంకబాబు నేతృత్వంలో పోలీస్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ రోజు సామర్లకోట కొత్తవంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని ఇంటి దొంగతనాల్లో పాల్గొంటున్న అంతర్జిల్లా నేరస్తుడు కంచర్ల మోహన్ రావు అలియాస్ మోహన్ అని నిర్ధారించారు. అతని వద్ద నుంచి ఇప్పటికే జరిగిన 4 దొంగతనాలకు సంబంధించిన సుమారు 50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి పోలీసులు రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ రోజు సామర్లకోట కొత్తవంతెన దగ్గర అనుమానాస్పదంగా రాబడిన సమాచారంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము. ఆ వ్యక్తి ఇంటి దొంగతనంలో పాల్గొన్న అంతర్జిల్లా నేరస్తుడు కంచర్ల మోహన్ అలియాస్ మోహన్ అని నిర్ధారించి అతని వద్ద నుండి ఒక 4 కేసుల్లో 4 దొంగతనాల కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సుమారు ఒక 50 గ్రాముల బంగారం, 300 గ్రాములు వెండి రికవరీ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. దీనిలో ఈ రైడ్లో ఎస్ఐ గారు శ్రీ రమేష్ బాబు, సామర్లకోట ఎస్ఐ గారు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈ ఎవరైనా ఇంటి నుండి తలుపులేసి కానీ లాక్స్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ పక్కింటి వారికి కానీ తెలియజేసే వెళ్ళండి. మరి ముఖ్యంగా పోలీసు వారికి చెప్పి వెళ్ళమని చెప్తున్నాం. LHCMS సిస్టమ్ని వినియోగించుకునే ఇటువంటి దొంగతనాలు జరగకుండా మీ వంతు మీరు కృషి చేసి మాకు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మాతో చెప్పినట్లయితే మేము ఇంటిపై నిఘా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ LHMS సిస్టమ్ను ఉపయోగించుకోవాలని కోరుతూ మీ యొక్క ప్రాపర్టీని అవసరానికి కన్నా ఎక్కువ ఇంట్లో పెట్టుకోవద్దని, లాకర్స్లో పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని, డిగ్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యలో ఉన్నత విద్యామండలి తీసుకొస్తున్న మార్పులు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయన్నారు. డబుల్ మేజర్ విధానాన్ని ప్రకటించి ఆచరణలో దాని లాభ నష్టాలు చూడకుండానే రివ్యూ నిర్వహించి సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. సింగిల్ మేజర్ విధానం ఇప్పటికే ఆచరణలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవ్, సాహిత్, కరుణ్, సత్య, తేజ్, మహాలక్ష్మి, అను, దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ నెల 15 రోజులు అయిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఏదైతే విద్యార్థులు ఉంటారన్నారో వాళ్ళందరినీ గాలికి వదిలేస్తూ ఉంది. కానీ అదే టైంలో ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులు ఎక్కడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో లేదా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ చేయాలని ఈరోజు విద్యాశాఖ అధికారులకి స్కూల్కి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ ఎందుకు డిగ్రీ జాయిన్ చేసుకుంటా లేదని ఈ ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేజర్ మైనర్ విధానం ద్వారా ఏదైతే సింగిల్ మేజర్ సబ్జెక్టులో ఈరోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి తక్షణమే మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం. డబుల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు డిగ్రీలో ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఏదైతే BA, BCom, BSc వాళ్ళు చదివిన కోర్సు తగ్గ ఇంటర్న్షిప్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి ఇంటర్న్షిప్ విధానాన్ని తగ్గించాలి. ఇంటర్న్షిప్ చేసే వాళ్ళందరికీ స్టైఫండ్ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీలో అడ్మిషన్ ప్రారంభించి అకాడమిక్ ఇయర్ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన డబ్బుల్ని కాలేజీలకి వేస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిగ్రీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. లేకపోతే
భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దాపురంలో వెంచేసిన శ్రీ మరిడమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దాపురంలో గ్రామదేవత అయిన శ్రీ మరిడమ్మ అమ్మవారికి శాకంబరిగా అలంకరణ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె విజయలక్ష్మి చెప్పారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే పూజలో భాగంగా అమ్మవారికి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకించి అలంకరించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించే మంగళవారం రాత్రి వరకు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి ఉదయం 6:30 నుంచే భక్తులకు ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. వచ్చిన భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కార్యనిర్వహణాధికారి కె విజయలక్ష్మి తెలియజేశారు. రాజీ అనేది రాజమార్గమని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ప్రతి ఒక్కరూ గుర్తించారని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీహరి అన్నారు. స్థానిక కోర్టు ఆవరణ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఉద్దేశించి జిల్లా జడ్జ్ శ్రీహరి మాట్లాడుతూ ప్రతి కక్షిదారుడు తనకు నష్టం లేని, గౌరవానికి భంగం లేని రీతిలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన కక్షిదారుల మధ్య విభేదాలు, మొహమాటాలు తొలగించి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మధ్యవర్తిత్వ ప్రచారం జరుగుతుందన్నారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం ద్వారా మధ్యవర్తిత్వం కోరుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సబ్ జడ్జ్ ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు, ఏపీపీ బత్తిన లక్ష్మణధర, సీనియర్ న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ మీడియేషన్ క్యాంపెయిన్ అనేది నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా కక్షిదారులందరూ తమ తమ కేసులను, కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా రాజీ మార్గం ద్వారా అలాగే ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటారనేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు సమయం అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది. కాబట్టి మీ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో మీ న్యాయవాదుల్ని సంప్రదించి మన మీడియేషన్ సెంటర్ ఇక్కడ పిఠాపురంలో కన్సల్ట్ చేస్తే మన మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసెస్ అనేవి పరిష్కారం చేయబడతాయనేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. ర్యాలీ అనేది ఎందుకంటే ఇది కోర్టులో విపరీతంగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో చాలా వరకు ఉన్న పెండింగ్స్ని తగ్గించడం కోసం మధ్యవర్తిత్వం అని చెప్పేసి ఒక ప్రాసెస్ని గౌరవ సుప్రీంకోర్టు వారు లోకాల చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కోర్టులో ఉన్న కేసులు ఏమైనా ఉంటే అవి రాజీ పడనివి, పడివి కూడా, అంటే చట్ట ప్రకారం రాజీ పడి కేసులు వాటిని ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేస్తారు కోర్టు వారు. తద్వారా ఈ మధ్యన సయోధ్య కుదిర్చి ఆ కేసును అక్కడితో ముగించేలాగా ఈ ప్రాసెస్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని మీ ప్రజలకి తెలియపరచడం గురించే ఈరోజు మేము పిఠాపురం కోర్టు చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ ద్వారా రావడం జరిగింది. దాని మీద ఇంకా అప్పీల్ కూడా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఆమోదయోగ్యంతోనే అది టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తారు. కాబట్టి ఈ మీడియేషన్ ద్వారా కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని మరి త్వరితగతిగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలైనటువంటి ఎవరైతే కక్షిదారులు కేసులు ఉన్నాయో వారందరూ ఎటువంటి కేసులు కూడా ఎక్సెప్ట్ క్రిమినల్ నాన్ కాంపౌండబుల్ కేసులు తప్పితే సివిల్ కానీ క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కానీ ఏదైనా కానీ నేచర్ ఆఫ్ సివిల్ సూట్స్ కానీ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మేము మనవి చేసేది ఏంటంటే మీరు ఈ మీడియేషన్ ఉపయోగించుకొని మీ యొక్క కేసుని సత్వరంగా మరి పరిష్కరించుకుంటే మరి ధనము సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, ఫైనాన్షియల్గా మెంటల్గా కూడా అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి దాస్ కు ఎప్పుడు సముచిత స్థానం, తగిన గౌరవం ఉంటుందని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. దాసు జన్మదిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరై భారీ ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. స్థానిక రమణపేట రోడ్లో టీడీపీ కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయం వద్ద దాసు జన్మదినం సందర్భంగా అన్న వితరణ, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జన్మదిన సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరమని వ్యక్తం చేశారు. దాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నాయకులు చికల్ రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి, ఎస్వీఎస్ వర్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నరుకుర్తి వెంకటేశ్వరరావు, రామదేవ్ సేతేదర, బీజేపీ నాయకులు చిలుకూరు రామ్కుమార్, మేకా లక్ష్మణమూర్తి, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, గంగయ్య, కొల్లాబతుల అప్పారావు, కోణాల కృష్ణదేవ్, వెంకన్న, మట్టా ప్రకాష్ గౌడ్, చిట్నెడి శ్రీనివాస్, సేతు మాధవరావు, తిరుమలరావు తదితరులు హాజరై దాసుకు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సన్మానించారు. సుదూర ప్రాంతాల నుంచి హాజరై జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం పట్ల వారికి
వారికి దాసు ధన్యవాదాలు ప్రకటించారు. తన జన్మదినం సందర్భంగా అన్న వితరణ, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల ఏస్ దాసు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రతి జిల్లాలో ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఎన్ని తేవడం జరిగింది. ఉదాహరణకు మీ కార్యక్రమం చెప్తాను. ఈ గవర్నమెంట్ కూటమి వచ్చిన తర్వాత ఏలేరు నుంచి నీరు తెచ్చి పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కాకినాడ ఈ 4 పట్టణాలకి కూడా ఏలేరు జిల్లాలో మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి టెండర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అది మా ఛాలెంజ్. అలాగే ఇవాళ గోదావరి నీళ్లు గ్రామాలకు ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఇవాళ రాజమండ్రి నుంచి రాజమండ్రి కానీ, కడియం కానీ, ఇటు అనపర్తి కానీ, పెద్దాపురం కానీ ఈ గ్రామాలని కలుపుకుంటూ మంచినీళ్ళు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని 1600 కూడా టెండర్ అయిపోయిందంట. ఈవేళ అది గొప్పతనం. ఎందుకంటే డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులు లేకపోయినా కార్యక్రమాలు జరుగుతాం. ఈవేళ నేను పెద్దాపురం నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన సంవత్సర కాలంలో. ఈవేళ ఇంకా డబ్బులు ఇవాళ 3 కార్యక్రమాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 3 కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి, పెడతా ఉన్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడానికి ఇంత డబ్బులు లేవు. రోడ్డు ప్యాచ్ వర్క్ చేయడానికి ఇంత డబ్బులు లేవు. మరి ఇలాంటి వ్యక్తులు చాలా తెలుగుదేశం మీద మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇలా డైరెక్షన్ మీద అందరూ మాట్లాడాలన్నది ఉంది. అది మెయిన్ పేరు నాని గారిది ఇవాళ రాష్ట్రం అంతా కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇది ఎలా మాట్లాడతారని చెప్పి పేరు నాని గారికి ఎవరు లేరు. మరి గుడివాడ ఆయన ఉన్నాడు కదా, ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఇప్పుడు మరి ఈయన కూడా ఇలా కేసులు కట్టాలంటే మీరు ఎన్నో తప్పు చేస్తూ మీ భార్యను కూడా తప్పించుకున్నాం. ఇవాళ మాజీ మంత్రి గారు, పెద్దలు, ప్రస్తుతం ప్రతాప్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజప్ప గారికి, అదేవిధంగా వర్మ గారికి, పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా నవీన్ గారికి, కొండబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్నవాడినైనా సరే ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం న్యాయం 4 పాదాల మీద నడిచి పనిచేస్తూ ఉంది. వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేని పని 1 సంవత్సరంలో చేయించడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా పేరెట్టడానికి లేదు. 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కంటిన్యూగా పనిచేస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టేందుకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు చేసిన కృషి ప్రశంసనీయమని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు గుత్తిల రమణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను గుత్తుల రమణ, బత్తుల భవానీలు కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసన శంకర్రావు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మన్నె నాగేశ్వరరావు, జనసేన నాయకులు శిరీష, కూటమి నాయకురాలు మట్ట మాలతి, శివాజీ, చిన్ని, వెంకటరమణ, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం బీసీ సమస్యల మీద పోరాటం చేస్తూ గల్లీ టు ఢిల్లీ వరకు కార్యక్రమాలు తీసుకుని ముఖ్యంగా బీసీ జనగణన జరగాలని పోరాటం చేసి ప్రధానమంత్రి గారు నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ధర్నా చౌక్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు తీసుకుని ఎంపీలని, బీసీ ఎంపీలని, సీఎంని, మంత్రులను కూడా ఇన్వైట్ చేసి ఈ పోరాట ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు బీసీ కులగణన కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి తీసుకోవడం కేవలం శంకర్రావు పోరాటం వల్లే అని తెలియజేసుకుంటూ మరి ఆ మహానుభావుడికి బీసీ కులాలు ఎంతో రుణపడి ఉంటాయి. మరి ఆ మహానుభావుడు ప్రభుత్వాలు గుర్తించి ఆయన ఇంకా మంచి పొజిషన్ ఇస్తే బీసీ సంఘాలకు ఇంకా సేవ చేయడానికి, బీసీకి ఏం కావాలన్నది కరెక్ట్గా ప్లాన్ చేసి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టి బీసీలకి సంక్షేమానికి నిర్ణయాలు చేయగలరు ఆయన. మరి ఆయన ఇంకా నిన్ను ఆరోగ్యాలతో నిన్ను ఉంటూ మరి బీసీలు సమస్యల నిరంతరం సేవ చేయాలని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని. శంకర్రావు గారు పుట్టినరోజు అండి. ఇవాళ మేము కాకినాడలోని బీసీ సంఘం వాళ్ళందరం కూడా కేక్ కోసే శుభాకాంక్షలు చెప్తున్నాము. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఉన్నత మొదలు రావాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర అధ్యక్షులు కేసీ శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
కాకినాడ జిల్లా అధ్యక్షులు మా గుత్తుల రామ గారి ఆధ్వర్యంలో, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ, ఈ రోజుల్లో కుటుంబాన్ని ప్రతి జిల్లాకి వెళ్ళి కమిటీలు వేసి నా బీసీలో ఐక్యతగా ఉండాలని పోరాడే వ్యక్తి కేశవ శంకరరావు గారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కాకినాడ జిల్లా తరఫున బీసీ సంఘ అధ్యక్షులు మరి కె శంకరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు, అలాగే మా కాకినాడ సిటీ అధ్యక్షులతో పాటు మిగతా నాయకులు మరి మహిళలను కలిసి ఇక్కడ చిన్న కేక్ కటింగ్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. అలాగే మరి బీసీ సంఘం తరఫున ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వెనకబడిన బీసీ సంఘాల తరపు నుంచి మరి మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో, ఇంకా వెనకబడిన వర్గాల నుంచి ఎవరైతే ఉన్నారో మేము అందరినీ కలుపుకుని ముందుకెళ్తామని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటాం. మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ ను పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ట్రాఫిక్ 1 CI ఎన్ రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడ నగరంలోని సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పైన, సైబర్ నేరాలపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ 1 CI రమేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు జరగవన్నారు. మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తెలియచేయాలని ఆయన సూచించారు. 1121930197 విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 30 సిమెంట్ బెంచీలను అందించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవించేందుకు వస్తారు. జిల్లా పాలనా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసినా కుర్చీలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్ 30 సిమెంట్ బల్లలు అందించింది. వీటిని కలెక్టరేట్ వెనుక లాన్ లో అర్జీదారుల కోసం ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిని ముందు పెట్టి, సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి ప్రజల్ని హింసించాడని, నేడు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం పట్నం జగ్గేచెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అవినీతి ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి తీసుకెళ్తాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 1 కోటి సిలిండర్లు ఇచ్చారు. 9,000 కోట్లతో తల్లికి వందనం ఇచ్చారు. పెన్షన్లు 4,000 చొప్పున ఒకేసారి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన అంటే దక్షత అంటే అది. ఈ జగ్గేచెరువు వచ్చేసరికి మరి ఇష్యూస్ ఏంటంటే 14-19లో సుమారు 9 కోట్ల రూపాయలు ఈ జగ్గేచెరువులో 10 కోట్ల వరకు మున్సిపాలిటీ బడ్జెట్తో పాటు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ పెట్టినది. చంద్రబాబు నాయుడు గారికి పనిష్మెంట్ ఇచ్చి 5 కోట్లు తీసుకున్నారు. అంటే పనిష్మెంట్ అంటే సరదాగా అంటున్నాను నేను. అంటే జగ్గేచెరువుకి 5 కోట్లు, టోటల్గా 10-11 కోట్ల రూపాయలతో 14-19లో అభివృద్ధి చేశాం. దాని తదుపరి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, గాలికి వదిలేశారు. అప్పుడు మిగిలిన ఇంకా ఉన్న 1 కోటి రూపాయలనే మా స్టోన్లు తీసేసి వాళ్ళు వేసారు తప్పితే వాళ్ళు ఎక్కడ చేసింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు కొన్ని రోడ్స్ అవి పెట్టారు, మరి అన్నీ కూడా అభివృద్ధి పదంలో అవుతాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జగ్గేచెరువుని చేస్తూ ఉన్నారు.
అలాగే మొన్న 70 లక్షలు మొన్న కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఇదివరకు ఏదైతే అక్కడ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి మనం కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణం దృష్టిలో పెట్టిన వెంటనే మరి ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఉపాధ్యాయుడిగా ఉద్యమ నేతగా జన విజ్ఞాన వేదిక నాయకుడిగా అక్షర గోదావరి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సిపిఎం మాజీ కార్పొరేట్ గోళ్లమూడి నాగేశ్వరరావు కాకినాడ నేతాజీ వీధిలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య లలిత కుమారి, కుమారుడు అజయ్ ఉన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రసాదరావు, జిల్లా నాయకులు దువా శేషుబాబ్జీ, జి బేబీరాణి, ఎం రాజశేఖర్, సిహెచ్ రమణి, నగర కన్వీనర్ పల్వెల వీరబాబు తదితరులు గోళ్లమూడి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. జిల్లా జేఏసీ మాజీ చైర్మన్ అచంట రామనాయుడు, బురిగ ఆశీర్వాదం, యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక నాయకులు, పెన్షనర్ల సంఘం నేతలు తదితరులు గోళ్లమూడి మృతికి సంతాపం తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఎలైట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ముఖ్య అతిథిగాను, బోడా ఆనంద్ విశిష్ట అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ కొత్త టీంతో ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది. దీనిని క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబత్తుల రవి క్లబ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గత సంవత్సరం క్లబ్ చేసిన పలు సేవా కార్యక్రమాలను సెక్రటరీ లంకే లెనిన్ తెలియజేశారు. క్లబ్ డొనేట్ చేసిన ఫౌండేషన్ పోలియో కాంట్రిబ్యూషన్ పాస్ట్ ప్రెసిడెంట్ నైనా సత్యారెడ్డి తెలియజేశారు. తదనంతరం నూతన సంవత్సరపు ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ సెక్రటరీ స్రవంతి చేత బోడా ఆనంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎస్వీఎస్ రావు గెస్ట్ ఆఫ్ అన్నారు. ప్రశాంత్ అసిస్టెంట్ గవర్నర్ శారదా క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. గత సంవత్సరం విశిష్ట సేవలు అందించిన లంకేష్ సునీల్ శేఖర్, అభిరుచి శ్రీనివాస్, తమబత్తుల రవి, తుమ్మలపల్లి నాని అవార్డులను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ డాక్టర్ పవన్ సెక్రటరీ శ్రవంతి ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్టుల గురించి, సర్వీసెస్ గురించి, క్లబ్ సభ్యత్వం గురించి మంచి కార్యాచరణ మొదలు పెడతామని వినవించారు. మీరందరూ 40 మెంబర్స్ని చేర్చుకోవాలి. ఎందుకంటే 80 క్లబ్స్ ఉన్నాయి.
ప్రతి మెంబరు 2 క్లబ్బులు మీరు పంచుకుంటే ఓటు వేయిస్తే ఆయన గవర్నర్ అవుతారు. మీరు ఇలాగే 20 ఏళ్ళ నుంచి ఉండిపోతే రేపు అందరూ అడుగుతున్నారు, నువ్వు ఇది అవుతా అంటున్నావు, అతను అవుతావు, ఎంత పని చేస్తున్నావు, నీ వెనకాల క్లబ్ ఏంటి ఎంత చిన్నది ఉంది అంటున్నారు. ఆయన వెనకాల క్లబ్ ఎంత పెద్దదంటే ఆయనకి అంత బలం. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ లయన్స్ లీడర్షిప్ సెంట్రల్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మాజీ లయన్స్ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు 80వ జన్మదినం సందర్భంగా కాకినాడ విముక్తి కాలనీలోని పేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సఖీ లయన్స్ క్లబ్ కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా అక్కడ నివసిస్తున్న పేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ ద్వారానే మనిషి మంచి మార్గంలో నడవగలరని అన్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ సఖీ క్లబ్ సభ్యులు అభినందనీయులన్నారు. సమాజంలో జర్నలిస్టులు వార్తలు రాయడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రత్యేకతను చాటిందని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు డి సునీత, ఎన్ నాగలక్ష్మి, కెవి జయలక్ష్మి, సిహెచ్ సావిత్రి, లక్ష్మీ కుమారి, వెంకటలక్ష్మి, ఉమాదేవి, మధురవాణి, ఎంకే అన్నపూర్ణ, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ, గునిపే శోభన్ బాబు, యనమదల రాజేష్, శ్రీనివాస్, కొండబాబు పాల్గొన్నారు. లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ మాదిరెడ్డి బాబురావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విముక్తి కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులు అండ్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వారి పాత్ర కూడా ఉంది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులు అయితే ఆవిడ పేరేంటి కనుమూరి విజయలక్ష్మి గారు దుప్పట్లు అలాగే మరి లుంగీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం మరి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మరి బాబూజీరావు గారు అయితే నాకు చిరకాల మిత్రులు. మరి ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వెస్ట్ గోదావరిలో కూడా ఈ రోజున మరి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఉండిపోయారు. నన్ను ఇప్పుడైతే నన్ను ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఒకసారి చూడండి నా తరఫున చెప్పి నాకు ఆయన చెప్పడం, లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ వారు ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆయన జీవితం సేవకు అంకితం చేశారు. అలాంటిది ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మరి సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు గారి జన్మదిన సందర్భంగా కాకినాడలో విముక్తి కాలనీలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మా సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ లయన్స్ క్లబ్ సఖీ మహిళా విభాగం సంబంధించి అదేవిధంగా విజయలక్ష్మి గారు అదే వస్త్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాదం బాలకృష్ణ గారు రావడం చాలా ఆనందదాయకం. ఆయన వచ్చి చెప్పిన విషయం ఏంటంటే అన్ని కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. జన్మదిన సందర్భంగా పీడీజీ బాబుజీరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేశారు. మరియు మా 30 years నుంచి నాకు మంచి స్నేహితురాలండి ఆవిడ కనుమూరి విజయలక్ష్మి గారు. మా సేవా భావంతో ఉంటారు ఆవిడ. మా సఖీ క్లబ్ని చూసి చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఆవిడ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకొచ్చి అందరికీ లుంగీలు, టవల్స్ ఇవన్నీ పంచారండి. ఈరోజు ఈ సఖీ క్లబ్ మా జిల్లాలో 10 సంవత్సరాల నుంచి ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నారీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ లో కాకినాడ శ్రేయ జ్యువెలరీ వారి స్టాల్లో పెద్ద ఎత్తున జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తున్నట్లు శ్రేయ జ్యువెలర్స్ అధినేత నీలిమ సోమేష్ తెలిపారు. ఈ సందర్భంగా నీలిమ సోమేష్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో ఎన్నో రకాలు 200కు పైగా డిజైనర్ జ్యువెలరీలను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే ఎగ్జిబిషన్ కమ్ సేల్లో శ్రేయ జ్యువెలరీ స్టాల్ ను సందర్శించాలని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచి ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నాది ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మాది కూడా 1 of 2 స్టాల్ పెడుతున్నానండి. మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ 200 డిజైన్స్ అబోవ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. 916 స్టాల్ ఆఫ్ గోల్డ్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. రేపు నుంచి 16th, 17th ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేస్తారండి ఎగ్జిబిషన్. అందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. సీనియర్ సిటిజన్స్ తోటి వారికి సహాయపడటం ద్వారా సేవాభావాన్ని అలవర్చుకుంటే ఆరోగ్యం మరింత ఇనుమడిస్తుందని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధిరాజు సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. రమణపేట్ల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజ్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయడం ద్వారా గౌరవాన్ని మరింత పొందొచ్చన్నారు. ఆ దిశగా విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజు నెల నెలా తనకు వచ్చే పెన్షన్లో కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని బుద్ధిరాజు తెలిపారు. ఇక
కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, శిరీష ప్రసాద్ నాయుడు, జి కృష్ణమోహన్, ఎస్ శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరి వారు నెలకు సరిపడేటువంటి మరి సరుకులన్నీ కూడా ఇవ్వడం శుభసూచకం. మరి ప్రతినిత్యం కూడా ఎంతోమంది ఇంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు, కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి వారు చేశారంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా తోడు నీడ ఇవ్వాలా, వారి కష్టాల్లో సుఖశాంతుల్లో భాగం పంచుకోవాలని మంచి సంకల్పంతో ఈవేళ మరి బాపిరాజు గారు ముందుకు రావడం మరి సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ కూడా ఎంతో మరి ఊరట కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన యొక్క కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వారు కూడా చేయాలని మరి భగవంతుని కోరుకుంటూ మరి బాపిరాజు గారు నుండు నీరోళ్ళు మరి జీవించాలని, ఇంకా ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పీఆర్సీ అమలు కోరుతూ కాకినాడలో పెన్షనర్స్ ధర్నా. పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్. పెద్దాపురంలో అంతర్జిల్లా దొంగ అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి. డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా. శాకంబరిగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.